పల్లెటూరి చివరలో ఉన్న చిన్న గుడిసెలో లక్ష్మి తన కుమారుడు కార్తీక్తో జీవిస్తోంది. భర్త చిన్న వయసులోనే మృతి చెందడంతో తన కన్నీళ్లను గుండెలో దాచుకుని కొడుక్కి తండ్రి, తల్లి రెండూ తానే అయ్యింది. రోజూ కూలీపనికి వెళ్ళి వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే ఇంటిని నడిపేది. తనకు ఆకలైనా కొడుక్కి మాత్రం తిండి తక్కువ కాకుండా చూసేది. కార్తీక్ చదువులో చాలా చురుకైనవాడు. అమ్మా, నేను పెద్దవాడినయ్యాక నిన్ను రాజులా చూసుకుంటాను అన్న మాటే లక్ష్మికి బతికే ధైర్యం ఇచ్చేది. వర్షం, ఎండ, చలి ఏది వచ్చినా పనికి వెళ్లేది. చేతులమీద పగుళ్ళూ, కాళ్లమీద పుండ్లు ఉన్నా తన బాధను ఎప్పుడూ బయటపెట్టలేదు. ఒకరోజు లక్ష్మికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అయినా పని మానలేదు. ఈరోజు పని చేయకపోతే కార్తీక్కు ఫీజెలా కట్టాలి అనుకుంది. ఆ రోజు పనిలోనే స్పృహకూల్పోయి పడిపోయింది. గ్రామస్థులు ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి ఆలస్యమైంది. చివరి శ్వాస తీసుకుంటూ, నాన్నా, బాగా చదువు, నా కోరిక అదే అని కార్తీక్ చేతిని పట్టుకుని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలే ఆమె చివరి శ్వాసగా మారాయి. అమ్మను కోల్పోయిన కార్తీక్ ప్రపంచం ఖాళీ అయ్యింది. తల్లి జ్ఞాపకాలు అతని ప్రతి శ్వాసలో కలిసిపోయాయి. కన్నీళ్ల మధ్య కూడా ఆమె కలను సాకారం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఏళ్ల తరువాత కార్తీక్ పెద్ద ఉద్యోగంలో స్థిరపడ్డాడు.